వెల్కమ్ టు ఇమ్మడి ప్రసన్న ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ పాయ కర్రీ అండి. ఇది అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం మటన్ లెగ్స్ ఏవైతే ఉంటుందో దాన్ని చక్కగా వాష్ చేసుకోవాలండి. దానికి హెయిర్ అనేది కూడా ఉంటుంది. ఆ హెయిర్ అదంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ దాని మీద కాళ్ళ మీద కొంచెం కాలుస్తారు కదా, దాని మీద కూడా ఏదైనా నల్లగా ఉంటే అదంతా తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి. అది ఉంటే మనకు తినబుద్ధి కాదు. సో దాన్ని అట్లా క్లీన్ చేసుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో సేమ్ నార్మల్ కర్రీలానే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, మీకు నచ్చినవన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం మగ్గించిన తర్వాత అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకోండి. దాన్ని కూడా కొంచెం మగ్గించుకోండి, మూత పెట్టి మగ్గించుకోండి. ఇవైతే మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి టమాటాలు వేసుకుంటామండి. సో మీకు నచ్చితే ఎక్కువ టమాటాలు అయినా వేసుకోవచ్చు, గుజ్జు ఎక్కువ వస్తుంది. ఇక్కడ మేము 2 మాత్రమే వేసాము. సో 2 అయితే సరిపోతుంది. తర్వాత మనం వాటర్ పోస్తాం కాబట్టి మంచిగా టమాటాలు కూడా మగ్గే వరకు ఉంచుకోండి. ఇక్కడ త్వరగా మగ్గడానికి మీ అందరికీ తెలిసిందే ఉప్పు, పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు ఏదైతే వేస్తామో అది వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఈ కర్రీ కాదండి, ఏ కర్రీ అయినా ఇలానే మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో దీనికి కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. మగ్గించిన తర్వాత తిరిగి చూస్తే చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఈ మగ్గిపోయిన దాంట్లో మనం ఏదైతే వాష్ చేసుకున్నామో మటన్ లెగ్స్, దీంట్లో వాష్ చేసుకున్నవన్నీ దీంట్లో వేసుకోవాలి. చూడండి దాంట్లో బ్లాక్గా ఉండేదండి మేము తెచ్చినప్పుడు. దాన్ని చక్కగా గీకి వాష్ చేసుకొని నీట్గా చేసుకున్నాము. నీట్గా చేసిన దాన్ని ఇందులో వేసాము. సో ఇప్పుడైతే ఇక్కడేనండి ఉప్పు, కారం, పసుపు, మీకు స్పైస్కి సరిపడ్డంత కారం కూడా ఇక్కడే వేసుకొని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. తర్వాత వాటర్ పోసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేస్తే ఏమవుతుందంటే ముక్కలకి పట్టదు. సో టేస్ట్ ఉండదు, సప్పగానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాటర్ పోయక ముందుకే ఇక్కడ మీకు కావాల్సినంత కారం, సరిపడ్డ ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. అప్పుడు ముక్కలకి చక్కగా పట్టిద్ది. ముక్క విడిగా తింటున్నప్పుడు కూడా టేస్ట్ అనేది దాని టేస్ట్ దానికే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇలా చేసుకోండి. ఇప్పుడే వాటర్ పోయకండి. ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకోండి. ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకుంటే తిరిగి చూసాక ఇలా ఉంటుందండి. చక్కగా ముక్కలన్నిటికీ మంచిగా కారం, పసుపు, ఉప్పు అంతా ముక్కలకి పడుతుంది. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ పోసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలి అనుకుంటారో అంత చక్కగా వాటర్ పోసేసుకొని, లేదా తెలియదు మీకు అనుకుంటే ముక్కలన్నీ ములిగేంత వరకు ఉంచుకొని విజిల్ పెట్టేసుకోండి. విజిల్ పెట్టుకొని విజిల్స్ ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. సో తీసేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. కొంచెం ముదురుదైందనుకోండి మధ్యలో తీసుకొని చెక్ చేసుకోండి. ముదురుదైతే ఇంకొంచెం సేపు పెట్టుకోండి. లేదు లేతది అంటే ఒక 6-7 విజిల్స్ లేదా 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి, బాగుంటుంది. దింపేసిన తర్వాత అందులో కావాల్సినంత మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, ఏ మసాలా అయినా వేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న మసాలా అయినా కొత్తిమీరతో గార్నిష్ చేసి తీసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మటన్ పాయ కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి అసలు ఎంత బాగుంది, సాఫ్ట్గా వచ్చిందండి, మంచిగా ఉడికిపోయింది, లేతగా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ.